మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. గురు మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెల మిథున రాశి వారి పరిస్థితి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది? మరి ఈ నెలలోనే చంద్రగ్రహణం ఉంది. మరి ఈ గ్రహణం వేళకి ప్లస్సా మైనస్సా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉగాదిని ఏ విధంగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందుతారంటారు గురుగారు? తప్పకుండా మిథున రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. సో మిథున రాశి వారు గత నెలలో సుమారుగా ఒక 10-15 మంది కాల్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడారు. కేవలం మిథున రాశి వారే. ఎందుకు మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకున్నారు అని అందరిని అడుగుతా జనరల్గా, ఎక్కడ మీది ఏమిటి అని. ఈ అడిగే తరుణంలో గురుగారు మీరు చెప్పారు 2020 ఆగస్టు నుండి 2022 ఆగస్టు లోపు మీరు చెప్పినట్టు నా జీవితంలో అసలు మీరు నా గురించే చెప్పారా అని నేను షాక్ అయిపోయి ఇమీడియట్గా మీకు నేను అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడడం జరిగిందనే చెప్పారు. సో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీద మిమ్మల్ని కనుక్కుందాము. మీరు చెప్పినట్టుగానే మాకు ల్యాండ్ సమస్య ఉంది. సో మీరు చెప్పినట్టుగానే మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నవి, ఆరోగ్య సమస్యలు వచ్చినవి, సొంత ఇల్లును అమ్ముకోవాల్సి వచ్చింది, ఎంతో కష్టంగా ఇల్లు కట్టుకున్నాం. సో గొడవలు జరిగి వాళ్ళ రిలేటివ్ ఎవరో చెప్తే 20 లక్షలు డబ్బులను ట్రేడింగ్లోనే దీనిలో పెట్టిరట. పెడితే మొత్తం కొలాప్స్. ఇప్పుడు అర్జెంటుగా అప్పు తీర్చాలి. క్రెడిట్ కార్డులు మొత్తం ఆ డబ్బులు మొత్తం అది అందులో క్రెడిట్ కార్డులు తీసుకొని కట్టిర్రు. ఆ బిల్లులు మొత్తం డబల్ అయిపోయినవి. వారు కట్టాలి అంటే ఇప్పుడు ఇల్లు అమ్మాలి, వేరే ఆప్షన్ లేదు. ఇగో ఇట్లాంటివి. ఎందుకంటే మనం చెప్పింది ఏమిటంటే కోర్టు సమస్యలు, మ్యారిటికల్ లైఫ్ కావచ్చును, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, భూ సమస్యలు, మనపై మీపై ఎవరైనా చెడు ప్రయోగం చేసిన దాఖలాలు, ఇవన్నీ విషయాలు. ఎందుకంటే ముఖం చూస్తే చెప్పేయచ్చును. మొన్న ఒకరు అడిగారు, గురుగారు మాకు కొంచెము ఎవరో తాంత్రికంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అనిపిస్తుంది, నీ ఫోటో పంపువా బాబు అని చెప్పి పంపిన తర్వాత చెప్పిన ఫలానా సంవత్సరం నుంచి నీకు ఫలానా నెల, ఫలానా సంవత్సరము, ఫలానా నెల నుండి ఈ నెలలోపు ఇంట్లో ఎవరైనా మరణించారా? ఆ గురుగారు మా నాన్నమ్మ మరణించింది. ఆమెకు సరిగ్గా కరెక్ట్గా కృతువులన్నీ అంటే మరణించిన తర్వాత అన్నీ చేశారా? లేదు గురుగారు, మా తమ్ముడు వారు కొంచెం అదర్ క్యాస్ట్ క్రిస్టియన్స్, సో మేము హిందువుల్లో ఉన్నాం. సో ఇక వారి పద్ధతుల్లాగా చేసేసినాము, అది ఇది అని చెప్పాను. సో అప్పటి నుండే మీకు డల్ అయిపోయింది, మీ ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, అవునా కాదా? అవును గురుగారు. సో ఈ పరిహారం చేసుకో, ఇట్లా ధూపం వేయి, నాకు మళ్ళీ ఫోన్ చేయి. విత్ ఇన్ 11 డేసే చెప్పిన, 11 డేస్లో నాకు ఫోన్ చేయమని చెప్పిన. మళ్ళీ 18వ రోజు ఫోన్ చేసిండు. వాళ్ళ అమ్మగారు కలలోకి వచ్చిందట. వాళ్ళ అమ్మగారు కలలోకి వచ్చి చాలా సంతోషం బిడ్డ, నా ఆత్మ సంతోషించింది అనే విధంగా ఆమె నవ్వుతూ, అంటే అది దీన్ని ఏమంటారు, మినప గారెలు లైక్ అవి తింటూ కూర్చొని నవ్వుతూ కూర్చొని ఉందంట. అంత ఇట్లా కల వచ్చింది అంటే సంతోషం చాలు పో అని చెప్పిన. అంటే అట్లా ఉంటుంది. గూస్ బంప్స్, నాకే గూస్ బంప్స్ అయిందని చెప్తే కళ షాక్ అయిపోయినా. సో ఏదేమైనా ఉంటుంది, నమ్మితే ఉంటుంది, నమ్మలేదా అది మీ ఇష్టం. కనుక అంటే నేను చెప్తున్నానంటే మీరు నా మనిషి అని చెప్తున్నా. నేను చెప్పడము ఆ గురువుగారు ఏంది ఇట్లా మీ ఇష్టం అని ఒకటే చెప్తున్నా. నేను మీ ఇంట్లో మనిషిని అని చెప్తున్నా. మీకుండే సమస్యలకు తప్పకుండా నేను సాల్వ్ చేసేటువంటి సత్తా నా దగ్గర ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, నా విద్య అట్లాంటిది. అట్లా అని చెప్పి నేను మీకు ఏందో పెద్దగా అది చేస్తా, ఇది చేస్తా, ఇక్కడ చేస్తా, అలాంటిది ఏది. మీ ఇంట్లోనే నీ సమస్యకు నేను సాల్వ్ చేస్తా, ఇంతే. ఇది గుర్తుంచుకోండి. సో మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే 2025 3వ నెల నుంచి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉన్నది. ఏదనుకున్నా రాకపోవడము. ఈ రీసెంట్గా ఇప్పుడు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి 2025 మార్చ్ ఏప్రిల్ నుంచి కూడా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నవి. 2025లో వెయిట్ పెరగడం కానీ, 2025లో ఈగో ఫీలింగ్తో
నేను అనే విధంగా మాట్లాడి పొగరుతో కొన్ని మిస్ చేసుకున్న దాఖలాలు ఉండడం కానీ, భార్యాభర్తలలో గొడవలు జరగడాలు కానీ, ఇలాంటివి కోర్టు రిలేటెడ్ సమస్యలకు పరిష్కారం దొరకకపోవడం కానీ, వివాహం కాని వారికి వివాహం జరిగిన దాఖలాలు ఉండడం కానీ, సంతానం కాని వారికి సంతానం అయిన దాఖలాలు ఉండడం కానీ 2025లో గుర్తుంచుకోండి, కింద కామెంట్ పెట్టండి ఎస్ ఆర్ నో. 2025లో అదేవిధంగా సొంత ఇంటిని అమ్ముకున్న దాఖలాలు కానీ, ఇల్లు చేంజ్ అవ్వడం కానీ, గృహము చేంజ్ అవ్వడం కానీ, వీరి యొక్క మన వ్యాపార స్థలము చేంజ్ అవ్వడం కానీ, పిల్లల చదువు రీత్యా బయటికి వెళ్ళడం కానీ, అబ్రాడ్ లైక్ అది ఏదైనా కావచ్చును. ఒక 25లో ఇలా జరిగినటువంటి దాఖలాలు. మరి 26లో ఈ యొక్క మార్చి నెలలో ఏమిటయ్యా అని అనుకుంటే మనకు చంద్రగ్రహణము, సూర్యుడు, శని కలుస్తున్నారు, కుజుడు, రాహువు కలుస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీ పరాభావనామ సంవత్సరానికి అడుగు పెడుతున్నాము ఈ యొక్క మార్చ్ ఎండింగ్లో. సో మరి వీటన్నిటి ఇంపాక్ట్ మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి ఏది అద్భుతంగా ఉండబోతోంది, ఏది అద్భుతంగా ఉండట్లేదు అని అనుకుంటే, ముఖ్యంగా స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో స్థిరాస్తులలో అత్యంత అద్భుతమైనటువంటి లాభం వచ్చే పరిస్థితి ఉంది. గత 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం ఎప్పుడో ల్యాండ్ కొన్నాము, అక్కడ వారేసినమే ఆ ల్యాండ్ ఎప్పుడో కొన్నాము, అది రేటు రావట్లేదు, ఏం రావట్లేదు, అమ్ముదామంటే ఎవరు కొంటలేరు. సడన్గా దాని రేటు పెరగడమో, దాని పక్క నుంచి ఏదైనా ఓవరాల్ రావడమో, లేదా మీ ల్యాండ్ ఏమైనా కొట్టేయడమో, గవర్నమెంట్ తీసుకుంటా అని చెప్పి మీకు ఏమైనా డబ్బులు ఇస్తా అనడాలో చెప్పలేము. ఏదో ఒక అద్భుతం మీకు జరగబోతున్నది. అదేవిధంగా గవర్నమెంట్ రంగంలో ఎవరైతే ఉన్నారో మీ పై అధికారుల నుండి మీకు సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది. ఇది బాగా గమనించుకోండి. అదేవిధంగా స్థాన చలనం కూడా మళ్ళీ ఏర్పడబోతూ ఉన్నది. ఆరోగ్యానికి సంబంధించి కొన్ని అవకతవకలు, మనీ రిలేటెడ్ ఏమైనా రావాలి అని అనుకుంటే రావడాలు కనబడుతూ ఉన్నవి. సో ఓవరాల్గా ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, ఈ ఉగాది తర్వాత మనకు జూన్లో 17-18లో రాహు నక్షత్రాన్ని మారుతున్నాడు. అదేవిధంగా ఆగస్టు 4వ తారీఖు గురువు పుష్యమి నక్షత్రానికి వస్తున్నాడు. దీనికి సంబంధించి మహా అద్భుతాలను అతి త్వరలో వేరే వీడియోలో మీకు అందజేస్తా. ఇక గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే మన వీరికి ఉద్యోగానికి సంబంధించి కొంత కుటుంబంలో శుభకార్యాలు చేసే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో కొంత పై అధికారుల నుండి సమస్యలు, ఉద్యోగంలో కొంత అవకతవకలు కావచ్చును. అదేవిధంగా స్థాన చలనాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు వచ్చే పరిస్థితి ఉన్నది. మహనీయుల కలయిక, మంచి వారి కలయిక ద్వారా మీకు కూడా కొంత శుభాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇందరా ఇప్పుడు కరెంటు వైర్ ఇది, దీన్ని మధ్యలోకి వైర్ను కట్ చేసి దీనికి ఇంకో జాయింట్ అటాచ్ చేసి ఇటు ఇంకో వైర్ తీస్తే ఏమవుతుంది? ఈ వైర్కు కరెంటు పాస్ అవుతుందా కాదా? అట్లనే మహనీయులు అంటే ఎవరు? పూజ్యులు, గురువులు, లైక్ ఇంకెవరైనా కావచ్చును, లేదా మీ రంగంలో ఒక రాజకీయానికి సంబంధించిన వాళ్ళు కావచ్చును. రాజకీయ రంగంలో మా మహానేత, మా మహనీయులు అని అనుకున్న వారి కలయిక ద్వారా మీకైనా పదవి లభించవచ్చును. ఒకవేళ ఈ గురువులు, ఈ పూజ్యులు, పీఠాధిపతులు వాళ్ళని కలిసే అదృష్టం ఉన్నా వాళ్ళని ముట్టుకోవద్దు. మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. వారిని చూసినా వారితో మాట్లాడినా కూడా కొంత పుణ్యం మనకు వస్తుంది, ఏదైనా ఒక పని అవుతుంది. అట్లా నేను చెప్పేది. మొన్న స్వామివారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, శృంగేరి. ఒక సమస్య గురించి మాట్లాడడం జరిగింది. అన్నీ అమ్మవారు చూసుకుంటుంది, 3 నెలలలో మీరు చక్కగా గాయత్రి మంత్రాన్ని జపసాధన చేసుకోండి అని చెప్పడం జరిగింది. చేసుకుంటున్నాము. కొంచెం సమస్య ఒక పరిస్థితిగా రావడం జరిగింది. అట్లే ఉంటాయి కొన్ని. సో ఇక మరీ ముఖ్యంగా ఇంకా వీరికి చూసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించిన ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా కొడుతూ ఉన్నది. ఎందుకంటే శని భగవానుని సూర్యుడు ఇద్దరు కలవడం ద్వారా గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అంటే మరి వీరికి 3వ భావంలో ఏర్పడే పరిస్థితి ఉన్నది. మరి 3వ భావంలో ఉండడం ద్వారా వీరి తమ్ముడు కానీ, వీరి చెల్లె కానీ, వీరికంటే చిన్న వయస్కులతో
గొడవలు జరిగే పరిస్థితి ఉంది, లేదా వీరికంటే పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ 2 ఆప్షన్లు గుర్తుంచుకోండి. ఓపెన్ ఛాలెంజ్ 100%. మిథున రాశి జాతకులకు చెల్లె తమ్ముడు గొడవలు కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, అక్క అన్న వీరికి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా వీళ్ళ తల్లిగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ యొక్క మిథున రాశి జాతకులు మీ తల్లిగారిని అత్యంత ప్రేమగా, అత్యంత గౌరవంగా, మర్యాదగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా మరి రాహువు కుజుడు కూడా మీకు 9వ భావంలో ఉండడం జరిగింది కనుక మీ తండ్రితో గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుంది. అధికంగా తండ్రితో గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కొంత లాభించే చోటనే నష్టాలు ఉన్నవి, కొంత దుఃఖము, ధనాదాయ క్షీణత ఉన్నది, తలచిన పనులు కుంటుపడేటువంటి పరిస్థితి ఉన్నది. సో కొంచెము జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అని చెప్పి మిథున రాశి వారికి చెప్పడం జరుగుతున్నది. ఇదంతా గోచారం, గ్రహచారము అనేటువంటిది ఉంటుంది. గ్రహచారములో మీకు ఒకవేళ ఈ మార్చి నెలలో బుధుడు గనుక మీ జాతకంలో బాగుంటే, మీ వ్యక్తిగత జాతకంలో బుధుని యొక్క దశ అంతర్దశలు వస్తూ ఉన్నా, అదేవిధంగా మీకు శుక్రుడు కనుక మంచి ఫేవరబుల్గా ఉన్నట్టయితే చాలా అంటే చాలా అత్యంత అద్భుతంగా సాఫీగా వెళ్ళిపోతుంది. మొన్న ఏం జరిగింది, ఒకానొక సందర్భంలో ఒక దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే సముద్ర స్నానం చేసేటువంటి, సముద్రంలో ఒక జపం చేసేటువంటి ఒకటి ఉంటుంది అక్కడ. ఆ తరుణంలో సముద్రం మధ్యలోకి వెళ్ళడం జరిగింది. ఇది సత్యంగా జరిగింది. అది ఎప్పుడు మళ్ళీ అమావాస్య రోజే చేయాలి. అమావాస్య రోజే అక్కడ ఒకటి ఒక జపము, అదేవిధంగా నీటిలో ఇక్కడి వరకు ఉండి జపం చేయాలి. అది మహా పవర్ఫుల్ ఉంటుంది. అక్కడ జపం చేసుకుని రాగా ఆ డబల్ ఇంజన్ ఉంటుంది దానికి, ఏది మన స్టీమర్కు ఒక ఇంజన్ ఫెయిల్ అయింది. ఒక ఇంజన్ ఫెయిల్ అయితే సుమారుగా ఒక 1 అవర్ సముద్రంలో ఉండడం జరిగింది. అంటే విపరీతమైన అలలు, అలలలో ఆ పడవ పైకి లేవడము, అంటే ఒక భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే విషయము చెప్పలేము, కొన్ని మనకు జరిగేటువంటివి కనుక ఎవరికైనా కూడా జీవితంలో జరిగేటువంటి విషయాలు ఏదున్నా కూడా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళితేనే మంచి ఫలితం ఉంటుంది. విన్నరా? కనుక నడిచే దశ అంతర్దశలు బాగుండాలి. 2026 సుమారుగా ఆగస్టు నుండి జూన్ జూలై నుండి 1 సంవత్సరన్నర పట్టిందల్లా బంగారమే, నక్కతోకం దొక్కినట్టే. ఇక రాశి పెట్టుకోండి, ఓపెన్ ఛాలెంజ్ ఇది. మళ్ళీ మీ జన్మజాతకంలో మాత్రం నడిచే దశ అంతర్దశలు మాత్రం మైనస్ ఉంటే నేనేం చేయలేను దానికి. ఇది చెప్పారు మళ్ళీ ఇదేంది అంటే మన అట్టనే ఉంటుంది. 2 చూసుకోవాలి. ఎందుకంటే చిన్నతనంలో మన వ్యవహారిక నామం ప్రకారంగా పేరు ఉండదు. నచ్చిన పేర్లు మల్లన్న, సురేష్, రమేష్, ఎంకమ్మ అని పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ బట్టి, డేట్ ఆఫ్ బర్త్, పుట్టే సమయాన్ని బట్టి నీ లగ్నం ఏమిటి, నీ గుణగణాలు ఏమిటి, నీ విషయం ఏమిటి అన్నీ తెలిసిపోతాయి అట్లా. సో వీరు తప్పకుండా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎట్టి కోశాన కూడా ఒక హోమాన్ని చేయించుకోండి. అది మార్చి నెలలో మీరు 1వ తారీఖు నుండి 30-31వ తారీఖులోపు మీ ఇష్టం. మీరు ఎప్పుడైనా మీరు ఏమి హోమం చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రము సర్ప హోమాన్ని చేయించుకోండి. సర్ప సూక్తంతో హోమం చేయించుకోండి. గణపతి సర్పసూక్త హోమము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం. లేదు ఆ స్తోమత అనుకుంటే జంట నాగులు ఉంటవి, జంట నాగులకు పంచామృతాలతోటి అభిషేకం చేయండి. 18 రోజులు తప్పకుండా రోజు వెళ్ళి అభిషేకం చేసుకోండి. ఇది కూడా లేదు అని అనుకునేటువంటి తరుణంలో మీరేం చేస్తారు మిథున రాశి వారంటే తప్పకుండా మీ ఇంటిలోనే మనకు ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటం ముందు సింధూరార్చన చేసుకోండి. సింధూరం తెచ్చుకోండి, ఆంజనేయ స్వామి యొక్క నామాలను చెప్పుకొని సింధూరాన్ని ఇట్లా కుంకుమార్చన లాగా సింధూరార్చన చేయండి. సింధూరార్చన చేసినటువంటి ఈ బొట్టును మీ ఇంట్లో అందరూ పెట్టుకోండి, అంతే బాగుంటుంది.
మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.